ప్రెజెంట్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తోంది. ఇక ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవ్వనుండడంతో నందమూరి అభిమానులు ఈ హైప్ తోనే పోయేలా ఉన్నారు. రీసెంట్ గా డ్రాగన్ షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ కర్ణాటక గడ్డపై అడుగు పెట్టాడు. నిజానికి ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఏప్రిల్ 22 మంగళవారం షూట్ లో పాల్గొంటున్నాడు. అంటే సరిగ్గా ఇదే రోజు ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశాడట నీల్. ఫస్ట్ షూట్ లోనే ఎన్టీఆర్ ను అరాచకమైన సీన్ లో చూపించనున్నాడన్నమాట. అంటే సినిమా మొత్తం మూవీ లవర్స్ లో వైబ్రేషన్స్ వచ్చేలా డిజైన్ చేశాడట నీల్. అయితే ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లోకి సడన్ గా ఓ నిర్మాణ సంస్థ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన టీ సిరీస్ కూడా ఈ ప్రాజెక్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. అయితే బాలీవుడ్ టౌన్ లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో టీ సిరీస్ సంస్థ పెట్టుబడులు పెట్టినందుకు గాను నాన్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వెల్ నోన్ బాలీవుడ్ ప్రొడక్షన్ టీ సిరీస్ డ్రాగన్ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో అటు బాలీవుడ్ మూవీ లవర్స్ లోనూ డ్రాగన్ సినిమా అటెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. ఇకపోతే కేజీఎఫ్, సలార్ సినిమాలతో యావత్ సినీ ప్రపంచం తన వైపు చూసేలా చేసిన ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ గురించి కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. నిజానికి హోంబాలే బ్యానర్ నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో కాస్త గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. ఇక నీల్ అడిగిన రెమ్యునరేషన్ కు మైత్రి మూవీ మేకర్స్ కూడా సై అన్నట్లు తెలుస్తోంది. మరి నీల్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా మైత్రి మూవీ మేకర్స్ సిద్ధం అవడంతో సినిమాలో మ్యాటర్ గట్టిగానే ఉందంటూ ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ తో పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ తో కింగ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.